హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో ఇది ముందు వ్లాగ్ చూశారు కదా, మా వినాయకుడిని ఎలా డెకరేషన్ చేసాము, మేము చేసుకున్న పూజలు, నైవేద్యం అన్నీ పలహారంగా పెట్టాము. సో ఇప్పుడు వచ్చేసి మా బుజ్జి గణపయ్యని మేమైతే నిమజ్జనం చేస్తున్నాము. సో మా ఇంటి దగ్గరలో ఏం లేవు. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా వాడంది ఇంట్లో టబ్ లాంటిది, బకెట్ లాంటిది ఏమైనా ఉంటాయి కదా, సో వాటిల్లో వాటర్ వేసి ఫుల్గా సో ఇలాగా దీపం అయితే పెట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసి మా బుజ్జి గణపయ్యని మేము నిమజ్జనం చేసేస్తాము. సో ఇక్కడ మా ఇంటి దగ్గర తులసి చెట్టే ఉంది, సో మేము పూజిస్తాము. సో అక్కడే పెట్టి మా బుజ్జి గణపయ్యని మేము నిమజ్జనం చేస్తాము. సో ఈసారి మళ్ళా మంచిగా పెద్ద వినాయకుడిని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. సో స్వీట్ అయితే నైవేద్యంగా పెట్టాము మేము. ఈ ఇయర్ కంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలి అని చెప్పేసి అయితే నేను కోరుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పసుపు వేయాలి మనము. టబ్లో ఏదైతే టబ్బు యూస్ చేస్తాం కదా, ఆ టబ్లో కొంచెం కుంకుమ కూడా వేస్తాము. సో అలాగే ఇప్పుడు మనం పూలు ఉంటాయి కదా, బంతి పూలు కానీ, చామంతిలు కానీ, రోజా ఫ్లవర్స్ కానీ, ఏమైనా ఫ్లవర్స్ ఉంటే మనం అలా ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు. సో మన వినాయకుడి నిమజ్జనం చేస్తాం కాబట్టి ఇంకా కలిసిపోయిద్ది. సో ఇక్కడైతే నిమజ్జనం చేసేస్తున్నాం మేము మా బుజ్జి గణపయ్యని మేము. సో మేము ప్రతి ఇయర్ మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాము. సో ఇయర్ కూడా అలాగే మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాము. సో అలాగా 3 times మనం వాటర్లో వినాయకుడిని ముంచి లేపాలి. సో దాని తర్వాత మనం వదిలేయాలి, దండం పెట్టుకోవాలి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో మా బుజ్జి గణపయ్య వినాయకుడు నిమజ్జనం చూసేశారు కదా. సో ఇప్పుడైతే మేము రెడీ అయ్యాము. సో మా ఊర్లో ఉన్న చిన్న టెంపుల్స్కి విగ్రహాలు ఎలా పెట్టారు అని చూడడానికి అయితే వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, సో ఇయర్ వెళ్తున్నాము. సో ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వీడియో పూర్తి వరకు చూడండి, ఓకే? ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవబోతున్నాము. ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న వినాయక దర్శనం చేసుకోవాలి. సో మార్నింగ్ అయితే అస్సలు కుదరలేదు, మా ఇంట్లో పూజ సరిపోయింది. సో ఈవినింగ్ ఎలాగో అమ్మవారి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి, సో వెళ్తూ వెళ్తూ మా ఇంటి దగ్గరే కాబట్టి మేము ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడిని అయితే చూసేసాము. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇదే అన్నమాట మా ఇంటి దగ్గరే ఉన్న వినాయకుడు. సో ఇక్కడైతే మేమైతే పూజ చేయించుకుంటున్నాము. ఇంకా టెంకాయ, పూలు, పండ్లు ఉంటాయి కదా, స్వామివారికి నైవేద్యంగా పెట్టారు కాబట్టి అవన్నీ తీసుకెళ్ళాము మేము. సో ఇక్కడ పూజ చేయించుకుని నెక్స్ట్ వేరే దగ్గరికి. సో ఇది కూడా నియర్లీ మా ఇంటి దగ్గరే ఉంటుంది అన్నమాట వినాయకుడు. సో చాలా క్యూట్గా బాగున్నాయి ఈసారి. అంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఏంది మీరు మరి ఓవర్గా వెళ్తున్నారా, ఎప్పుడు వెళ్ళలేదా అంటారు. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అన్నమాట ఇలాగా వినాయకుడిని చూద్దామని చెప్పి టెంపుల్స్కి అన్నీ వెళ్ళటము. సో ఇది వచ్చేసి మాన్సా హాల్ దగ్గర ఉన్న కలుగోలమ్మ శాంభవిదేవి ఆలయంలో ఉన్న గుళ్ళో మేము ప్రతి ఇయర్ ఇక్కడ బాగా చేస్తారు. అసలుకి మేము లోపలికి వెళ్ళలేదు. సో ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. డే 1 నుంచి డే 9 దాకా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి మామూలుగా ఉండవు. డ్యాన్స్ ప్రోగ్రాలు కానీ, పాట కచేరీ కానీ, భరతనాట్యం కానీ, అలాగ చాలా ప్రోగ్రాలు ఉంటాయి. 9 days బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ మేము. సో అది సపరేట్ వ్లాగ్గా వస్తుంది. ఈ కలుగోలమ్మ గుడిలో ఉన్న ఏదైతే ఫెస్టివల్ లాగా జరుపుకుంటామో ఆ వ్లాగ్ అని నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, మీరు క్లారిటీగా చూడొచ్చు. డే 1 నుంచి డే 9 దాకా నిమజ్జనం రోజు దాకా అవన్నీ నేను మీకు వీడియోస్ పెడతాను, అవి కూడా చూడండి. సో నేను ఇక్కడ సింపుల్గా ఒక చిన్న లుక్ లాగా ఇచ్చాను. సో ఇది చూడండి,
ఇదంతా మన మాన్సా హాల్ దగ్గరే ఉన్న కలుగోలమ్మ శాంభవి ఆలయంలో డెకరేషన్ అనమాట. ప్రతి ఇయర్ ఇది 8th ఇయర్ అనమాట. కొన్ని కారణాల వల్ల ఒక 5 years ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు చేయడం అనేది. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా జరుపుకుంటాము వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇక్కడ కలగొలం గుళ్ళో. ప్రతి ఇయర్ పెడతాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా పెట్టాలనే ఆలోచన కలగద్ది మాకు. సో ఇది వచ్చేసి ఇంకొక దగ్గర ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాం మేము. మళ్ళా మొత్తం మేము చూసిన విగ్రహాలు వచ్చి మ్యాక్సిమం ఒక 10-15 అయినా చూసుంటాము. కొన్ని ఫొటోస్ తీసుంటాము, కొన్ని ఫొటోస్ కూడా తీయలేదు. సో హడావిడిలో మర్చిపోయినట్టున్నాము. సో నేను వెళ్ళిన వరకు అయితే కొన్ని క్యాప్చర్ చేశాను, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. అవన్నీ చూడండి. సో నెక్స్ట్ మా ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ సర్ప్రైజ్గా ఏంటంటే మేము జస్ట్ వినాయకుడిని చూసుకొని వెళ్దాము అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న ఆదిరెడ్డి గారు కూడా వచ్చారు. సో ఇక్కడ ఇంటర్వ్యూ లాగా ఇస్తున్నారు ఆదిరెడ్డి గారు. సో వాళ్ళు కూడా అదే టయానికి వచ్చారు వినాయకుడిని చూడడానికి. సో మనం కూడా అదే టయానికి వెళ్ళాము. సో ఇదేనండి లాస్ట్ మనం చూసిన వినాయకుడు. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం, అవి కూడా చూడండి. సో మళ్ళా ఇంకొక వీడియోతో మళ్ళా నెక్స్ట్ వస్తుంది, అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా కలుగోలమ్మ శాంభవి దేవి ఆలయంలో ఉన్న వినాయకుడు ఎట్లయితే సెలబ్రేషన్ చేసామో ఈ 9 days అనేది మీకు నేను వీడియోగా పెడతాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.